శివ దర్శనం. శివమయం జగత్. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీ లేదు. శివ శబ్దమే కళ్యాణకారకమని అర్థం. శివుడు సకల జగాలకు పాలకుడు. దిక్కులనే అంబరాలుగా ధరించినవాడు. జగమంతటికి ఆకలి తీర్చే అన్నపూర్ణ సాక్షాత్తు ఆయన ధర్మపత్ని అయినప్పటికీ ఆయన మాత్రం ఆది భిక్షువుగా పేరుగాంచాడు. శివుడు భక్త సులభుడు. హర హర మహాదేవ శంభో అన్నంతనే నేనున్నానంటూ భక్తులను పోర్చే భక్తవ శంకరుడు. జడమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే లయకారుడు. మాయానాశకుని ఉదాంతాన్ని తెలియజేయడానికే లింగోద్భవం జరిగిందంటారు. శివ శక్తి రెండిటికి ఒకే రూపం. అర్ధనారీశ్వర తత్వం ఆకలింపైతే పరమేశ్వరుని చిద్విలాసమే సృష్టి స్థితి లయలని అర్థమవుతుంది. శివారాధన హైందవ సంస్కృతిలో అంతర్భాగం. జనుల హృదయాల్లో ఉండే తమో గుణాన్ని తొలగించే జ్యోతి స్వరూపునిగా పరమేశ్వరుడు జ్యోతిర్లింగాలలో కొలువై ఉన్నాడనేది పురాణ వచనం. వజ్రలింగం, మరకతలింగం, పద్మరాగలింగం, స్ఫటికలింగం ఇలాంటి లింగాలెన్నో ఉన్నా ఆ లింగాలకు చేసే లింగాభిషేకాలు విశేష ఫలితాన్నిచ్చేవి. కానీ కలియుగంలో పార్థివ లింగ పూజలు ప్రశస్తమైనవని పురాణాలు ఘోషిస్తున్నాయి. మానవ రూపంలో ఉండి దివ్యత్వాన్ని కలిగిన దేవతలకు మనం సుగంధభరిత పుష్పాలతో దీపధూప నైవేద్యాలతో పూజలు చేస్తాం. కానీ నిరాకారుడు లింగాకారుడైన శివుడిని మారేడు దళాలు విభూతితో పూజిస్తారు. శరీరంపై వ్యామోహాన్ని పోగొట్టుకోవాలనుకునేందుకు విభూది సంకేతం. మనలో వికారాలు, వ్యసనాలు, బలహీనతలను సువాసన లేని పువ్వుల రూపంలో స్వామికి అర్చిస్తే అందుకు ప్రతిగా శంకరుడు మనకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తాడంటారు. శివుడి త్రినేత్రం జ్ఞానానికి సంకేతం. సత్వ రజోతమో గుణాలు త్రిగుణాలు. చేతిలోని త్రిశూలం త్రిగుణాలకు ప్రతీక. త్రిశూలాన్ని ధరించిన శివుడు త్రిగుణాలను నియంత్రణలోకి తెస్తాడు. శివ ఈ శబ్దంలో శం అంటే సుఖము, ఆనందమని. ఈకారము పరమపురుషుడని, వాకారము అమృత స్వరూపిణి అయిన శక్తి అంటే అమ్మ అని శాస్త్రం చెబుతుంది. ఈ ముగ్గురి సమ్మేళనమే అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్థము. దీని గురించి తెలుసుకుంటే ఓంకార స్వరూపంలోని తత్వం అర్థం బోధపడుతుంది. ఓంకార స్వరూపుడు సత్యశివ సుందరుడైన పరమశివుడు మాఘమహుళ చతుర్దశి అర్ధరాత్రి మహాలింగాకృతి నొందాడు. స్పర్ధతో రగిలిపోయే బ్రహ్మ విష్ణువులను ఆదరించి వారికి జ్ఞానోదయాన్ని కలిగించాడు.
దివ్య కళ్యాణ విభూషితుడు, సర్వాధిపతి, సర్వశ్రేష్ఠుడు అంటూ ఈశానోపనిషత్తు పరమేశ్వరుణ్ణి కీర్తిస్తుంది. శివుని గురించి చింతనే ఆనందహేతు అంటారు. పశు లక్షణాలను దూరం చేసుకుంటూ పశుపతిని కొలవడమే నరుని ప్రథమోద్దేశము కావాలన్నదే పెద్దల మాట. ఓం నమః శివాయ.